దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ప్రేమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో నుంచి రెండు వచనాలు మనం చదువుకొని పరిశీలన చేద్దాం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 12వ వచనం. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. చదవబడిన యొక్క లేఖన భాగము మనం కానీ ఆలోచిస్తే, ఇదిగో త్వరగా వస్తున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు అట రాబోచున్నాడట. ఆ రాబోచున్న కారణం ఏంటో ఆయన చెప్తున్నాడు. వచ్చిన తర్వాత ఆయన ఏం చేయాలనుకుంటున్నాడో చెప్తున్నాడు. ఏం చేయాలనుకుంటున్నాడు? వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. వాని వాని క్రియల చొప్పున యేసు ప్రభువు రాబోచున్నాడు. ఆయన రాబోయేదట ప్రతి మనిషి ఏ ఏ పనులు చేశాడో ఆ చేసిన పనులకు జీతం ఇవ్వడానికి యేసు ప్రభు రెండోసారి రాబోతున్నాడు. సరే, మరి జీతం ఇచ్చేది ఎవరు? యజమాని, సృష్టికర్త. యజమాని అయిన దేవుడు భూమి మీద మనుషులు ఏ ఏ పనులు చేశారో ఆ పనులకు జీతము సిద్ధం చేస్తున్నాడు. మరి ఏ పనులు చేస్తే ఏ జీతం ఇస్తాడు? ఏ జీతం వస్తుంది? ఆలోచించాలి. మనం ఆలోచించే పని, ఆలోచన చేయడం కూడా ఒక పనే. ఇంతకు మనం చేసే ఆలోచన ఎలాంటి ఆలోచన? మాట్లాడడం కూడా ఒక పని. మనం మాట్లాడే మాట ఎలాంటి మాట? మనం పని చేస్తుంటాం, ఏదో ఒకటి చేతులతో కాళ్ళతో పని. అది ఎలాంటి పని? ప్రేమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు అట పనికి జీతం ఇవ్వడానికి వస్తున్నాడట. భూమి మీద బ్రతికిన మనుషులందరూ ఆయన ఇచ్చిన జీవిత కాలంలో వారు చేసిన పనికి జీతం ఇవ్వబోతున్నాడంట. అవును, ఆయన యజమాని కనుక, సృష్టికర్త కనుక, దేవుడు కనుక పని చేసిన మనిషికి జీతం ఇవ్వడానికి రాబోతున్నాడు. చూడండి, ఒక పనికి మనం వెళ్తాం, భూమి మీద జీతం కోసం వెళ్తాం. అయితే పని చేసిన తర్వాత జీతం ఇవ్వడం యజమాని యొక్క బాధ్యత కదా. అవును, నేను పని చేశాను, నువ్వు నాకు జీతం ఇవ్వడానికి లేదు అనడానికి కాదు. పని చేస్తే జీతం ఇవ్వాలి. అలాగే మనం చేసిన పనికి ఆయన జీతం ఇవ్వాలి. అందుకు రాబోతున్నాడు. రైట్. పని, జీతం. పని చేసిన వాడు, జీతం ఇచ్చే దేవుడు. ఇంతకు ఏం పని అది? ఏం పని? ప్రేమ దేవుని బిడ్డలారా, మంచి చెడు ఈ రెండు పనులే. మంచి పని, చెడు పని. ఒకడు మంచి పని అన్నా చేస్తాడు, చెడ్డ పని అన్నా చేస్తాడు. అంతే కదా. చేసేది అది మంచిదన్నా అయి ఉంటుంది, చేసేది అది చెడ్డదైనా ఉంటుంది.
కాబట్టి మంచి పని చేసిన వాడికి చెడ్డ జీతం దొరకదు. చెడ్డ పని చేసిన వాడికి మంచి జీతము దొరకదు. మంచి పని చేసిన వాడికి మంచి జీవితం దొరుకుతుంది. చెడ్డ పని చేసిన వాడికి చెడ్డ జీతం దొరుకుతుంది. ఉదయాన్నే మనం లెగవంగానే మంచి పనులు ప్రారంభమిచ్చి పనుకునేటప్పటికి మంచి పనులతో ముగించి పనుకుంటున్నామా, చెడ్డ పనులు ప్రారంభించి చెడ్డ పనులతో దినాన్ని ముగిస్తున్నామా ఆలోచించాలి. జీతం ఉంటుంది, మరి ఖచ్చితంగా జీతం ఉంటుంది. మనం చేసే పనికి జీతం ఉంటుంది. బతికున్నప్పుడు జీతం ఇస్తాడు, చనిపోయిన తర్వాత కూడా జీతం ఇస్తాడు, ఆయన వచ్చి జీతం ఇస్తాడు. ఇంకా పరిపూర్ణంగా శాశ్వతమైన జీతం ఒకటి ఉంది. కాబట్టి మంచి పని ఏది? మంచి పని కీర్తన గ్రంథము 147 అధ్యాయము 1వ వచనం. యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది. సరే, దేవుడు యెహోవా అని తెలుసుకొనుట మంచిది, మంచి పని. ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రక్షకుడు అని తెలుసుకొనుట, నమ్ముట మంచిది, మంచి పని. దేవునికి స్తోత్రము చేయుట మంచిది. పనికి జీతం ఇస్తానన్న దేవుడు ఏది మంచి పనో ఏది చెడ్డ పనో కూడా చెప్పాడు. మంచి పనికి మంచి జీతం ఇస్తానని చెప్పి అన్నాడు, చెడ్డ పనికి శిక్ష వేస్తాను అని చెప్పి అన్నాడు. మరి మంచి పనులు ఎక్కడున్నాయి? ఎవరు చెప్తారు ఇది మంచి పని, ఇది చెడ్డ పని అని? ఆయనే చెప్పాలి. పని చేయమన్నవాడే పని కూడా చెప్పాలి. కనుక పని చెప్పాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం చదివితే, మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఆయన కూడా పని చేశాడు, సర్వ సృష్టిని చేశాడు. ఆయన పని, మంచి పని చేశాడు. మనల్ని చేశాడు, పని, మంచి పని చేశాడు. మరి పని చేసిన దేవుడు మనకు చేయమన్న పని సత్క్రియలు. మనము ముందుగా, దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు. సత్క్రియలు, సత్యము, వాక్యము, క్రియలు అంటే పని. దేవుడిచ్చినటువంటి ఈ గ్రంథములోని పనులు మనం చేయడానికి మనం సృష్టింపబడ్డాం. దేవుడు చెప్పిన మాట చేయడమే మన పని. దేవుడు మాట చేయడము మంచి పని. అందుకే నా కీర్తనల గ్రంథంలో 147 అధ్యాయంలో చదివాం, దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది. కనుక ప్రేమ దేవుని బిడ్డలారా, దేవునికి ప్రార్థన చేయుట మంచిది, వాక్యం చదువుట మంచిది, వాక్యం వినుట మంచిది. ఈ మంచి పనులకు దేవుడు మంచి జీతం ఇస్తాడు. నీతిగా బ్రతుకుట, వాక్యము నీతిగా బ్రతికేటట్లుగా చేస్తుంది. వాక్యము మనం నీతిగా బ్రతికేటట్లుగా చేస్తుంది కాబట్టి మనకు దేవుడు మంచి జీతం ఇస్తాడు. వాక్యము పాటించుటను బట్టి అది మంచిది. వాక్యము పాటించుట మంచిది. కనుక ఉదయం లెగిసిన కాడి నుంచి సాయంత్రం పడుకునే లోపల మంచిది చెయ్యాలి, మంచి పని చేయాలి, పని చేయాలి, దేవుడు చెప్పిన పని చేయాలి. దేవుడు జీతం ఇస్తాడు. పని చేస్తే ఖచ్చితంగా ఇస్తాడు. పని చేసిన వాడికి ఇస్తాడు, పని చేయని వాడికి ఇస్తాడు. మంచి పని చేసిన వాడు మంచి జీతం పొందుకుంటాడు, చెడ్డ పని చేసిన వాడు శిక్షణ పొందుకుంటాడు. ప్రేమన దేవుని బిడ్డలారా, మనము ఎల్లప్పుడూ మంచి చేసేవారముగా ఉండాలి. మంచిది, దేవుడు చెప్పిన ప్రతి పని కూడా మంచిది. కనుక మంచి పని చేస్తే మంచి దేవుడు
మనకెప్పుడు తోడై ఉంటాడు. మంచి పని చేస్తే దేవుడు ఎల్లప్పుడూ కూడా మనకు కావాల్సింది మనకు అనుగ్రహిస్తాడు ఆయన చిత్తాన్ని బట్టి. కనుక మనం మంచి చేస్తే ఆటోమేటిక్గా జీతం వచ్చేస్తుంది అంతే దేవుడి దగ్గర నుంచి. చెడ్డ చేసినా జీతం వస్తుంది. మంచి చేసి దేవుని యొక్క కృపతో ఆయన యొక్క తోడుతో మంచిగా మన జీవితాన్ని కొనసాగించుకుందాం. ప్రార్థన చేద్దాం. కృప కలిగిన మా కన్న తండ్రి, మహోన్నతుడైన మా దేవ, నీ నామమునకు స్తుతి మహిమ ఘనత చెల్లిస్తున్నాం. అవును తండ్రి, నిన్ను స్తుతించుట మంచిది. ఆ మంచిది పని, నిన్ను స్తుతించుట అనే మంచి పని, ఆ మంచి పనికి నువ్వు జీతం ఇస్తావు. నీ వాక్యము మంచిది, సత్యమైనది, పవిత్రమైనది, మేలు చేసేది. నేను నీ వాక్యము గైకొనుట మంచి పని, దానికి నువ్వు జీవితం ఇస్తావు. కనుక నాయన ప్రతి దినము నాయన మేము ఏ పని చేస్తున్నామో పరిశీలించుకొని నీ వాక్యములోనే ఉన్న పని చేసేటట్లుగా, ప్రతి వారికి మంచి చేసేటట్లుగా, మా జీవితంలో ఆలోచనల్లో, మాటల్లో, చేతల్లో మంచిగా ఉండేటట్లుగా దీవించమని, ప్రార్థనలో వాక్యం చదువుట, నీతిగా బ్రతుకుట అనే మంచి పని ఎల్లప్పుడూ మా జీవితంలో ఉండేటట్లుగా దీవించమని క్రీస్తుపేట ప్రార్థిస్తున్నాం. ఆమేన్.